హాయ్ ఫ్రెండ్స్, జేఎస్పీ వ్లాగ్స్కి స్వాగతం. కర్డ్ రైస్ ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా కొత్తగా ట్రై చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాము. మొదటిగా రైస్ వండుకొని ఇలాగ ఒక గిన్నెలో ఆరబెట్టుకోవాలి. ఇంట్లో తోడు పెట్టుకున్నటువంటి పెరుగును 1/2 కప్ తీసుకొని గడ్డలు లేకుండా ఈ విధంగా చక్కగా క్రీమ్ లాగా చేసుకొని ఆరబెట్టుకున్నటువంటి రైస్లో వేసి చక్కగా కలపాలండి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరలా ఒకసారి రైస్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి రైస్ అంతా మరలా ఒకసారి చక్కగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత రైస్ అంతా చక్కగా ఈ విధంగా చేసుకొని 10 మినిట్స్ పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే పచ్చిశనగపప్పు, మినప్పప్పు కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. మీరు తక్కువైనా తీసుకొని చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 10 జీడిపప్పు పలుకులు వేసి బాగా వేయించుకోండి. జీడిపప్పు పూర్తిగా ఆప్షనల్ అండి. మీరు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. వేగిన తర్వాత ఇందులో 2 రెడ్ చిల్లీని ఈ విధంగా ముక్కలుగా చేసుకొని వేసుకొని చక్కగా కలుపుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చూస్తారు కదా, చక్కగా మనకి పోపు అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపుని ముందుగా మనం ప్రిపరేషన్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పెరుగన్నంలో వేసుకోవాలండి. 1 కప్పు దానిమ్మపండు గింజలు, 1 కప్పు క్యారెట్ తురుమును ఈ కర్డ్ రైస్లో వేస్తున్నానండి. ఇవి 2 వేయడం వల్ల కర్డ్ రైస్కి చాలా మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి తప్పకుండా ఇవి 2 మిస్ చేయకుండా ఖచ్చితంగా వేయండి. ఈ టేస్ట్ అయితే చాలా బాగుంది, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ మిశ్రమం అంతా ఒకసారి చక్కగా కలుపుకోవాలండి. అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చూసారు కదా, అన్నం కొద్దిగా పొడిగా అనిపిస్తున్నట్లయితే మీరు కొద్దిగా వాటర్ వేసుకొని చక్కగా కలుపుకోండి, లేదంటే అవసరం లేదు. ఈ విధంగా కిందికి పైకి రైస్ అంతా బాగా ఎత్తి కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, చక్కగా అయితే మనకి మిశ్రమం అనేది కలిసిపోయిందండి. ఇప్పుడు నేను మొదటగా ఎత్తిపెట్టినటువంటి ఆ దానిమ్మ పండు గింజలను కొద్దిగా క్యారెట్ తురుము పైన గార్నిష్ కోసం వేస్తున్నానండి. అంతేనండి, చూడటానికి చాలా అందంగా ఉంది కదండి కర్డ్ రైస్. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. Thank you for watching. Thank you all. Bye bye.